నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చోరీకి గురైన మొబైల్ ఫోన్లను పెద్ద ఎత్తున రికవరీ చేసిన విజయవాడ పోలీసులు. సుమారు 372 ఫోన్లను బాధితులకు తిరిగి అప్పగించిన పోలీసులు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించేలా నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సంఘం. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. అనుమానం వ్యక్తం చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో ఉండాలి. అధికారులను ఆదేశించిన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. చోరీకి గురైన మొబైల్ ఫోన్లను విజయవాడ పోలీసులు పెద్ద ఎత్తున రికవరీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ ఫోన్ రికవరీ డ్రైవ్ లో 60 లక్షల విలువ చేసే సుమారు 372 ఫోన్లను బాధితులకు తిరిగి అప్పగించారు. ఫోన్లు చోరీకి గురైతే వెంటనే సమాచారం ఇవ్వాలని సిపి రాజశేఖర్ బాబు ప్రజలకు సూచించారు. ప్రస్తుత ప్రపంచంలో మొబైల్ ఫోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. నేడు ప్రతి మనిషి జీవితం మొబైల్ ఫోన్లోనే నిక్షిప్తమై ఉంటుంది. బ్యాంకు లావాదేవీలు, ప్రభుత్వం గుర్తింపు కార్డులు, ఇంకా అనేక రకాల ముఖ్యమైన సమాచారం అంతా ఫోన్తోనే ముడిపడి ఉన్నాయి. అంత కీలక పాత్ర పోషిస్తున్న ఫోన్ చోరీకి గురైనా లేక మనం ఎక్కడైనా మర్చిపోయినా ఇంకా అంతే సంగతులు. ఆ ఫోన్ యజమాని పడే ఆందోళన, తిప్పలు అన్ని కావు. అయితే అలా చోరీకి గురైన మొబైల్ ఫోన్లు మేము అందిస్తామంటూ విజయవాడ పోలీసులు భరోసా కల్పిస్తున్నారు. పోగొట్టుకున్న, దొంగలించబడిన మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులకు తిరిగి అప్పగిస్తున్నారు. విజయవాడ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నిర్వహించిన మొబైల్ ఫోన్ రికవరీ డ్రైవ్ కార్యక్రమంలో సిపి రాజశేఖర్ బాబు చేతుల మీదుగా సుమారు 60 లక్షల రూపాయల విలువైన 372 ఫోన్లను బాధితులకు తిరిగి అప్పగించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నూతన సాంకేతికత ఆధారంగా ఫోన్లను గుర్తించి రికవరీ చేసినట్లు తెలిపారు. త్వరలో బైక్ చోరీకి గురైతే రికవరీ చేసే సాంకేతికతను అందుబాటులోకి తెస్తామని సిపి స్పష్టం చేశారు. చోరీకి గురైన తమ మొబైల్ ఫోన్లు తిరిగి తమకు అప్పగించడం సంతోషంగా ఉందని తెలిపారు. డీసీపీలు గౌతమ్ విశాలి, తిరుమలేశ్వరరెడ్డి, కేజీవి సరిత, ఇతర ఉన్నతాధికారులతో పాటు సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. లాస్ట్ టైం మనము 458 సెల్ ఫోన్స్ లాస్ట్ టైం మనము రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు ఒక అప్లికేషన్ ఉంది. దాని పేరు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్. అంటే ఒక వ్యక్తి ఫోన్ పోతే ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్ దగ్గర ఈ కంప్లైంట్ తీసుకొని ఆ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్లో సిఈఐఆర్ అంటారు పోర్టల్. ఆ పోర్టల్లో మనము ఎంట్రీ పెడితే ఇమీడియట్గా ఆ ఫోనే కాకుండా, సిమ్మే కాకుండా ఆ ఫోన్ కూడా బ్లాక్ అయిపోయేటట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మంచి ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఉదాహరణకు మీది ఎయిర్టెల్ సిమ్ కార్డు ఉన్నా కూడా ఆ ఎయిర్టెల్ సిమ్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది. ఆ ఫోన్ ఐఎంఈ వచ్చేసేసి అందరూ సర్వీస్ ప్రొవైడర్స్కి, అది జియో కావచ్చు, లేదంటే బిఎస్ఎన్ఎల్ కావచ్చు, అందరు జియో ప్రొవైడర్స్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా బ్లాక్ అయిపోతుంది. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్లో జియో సిమ్ వేసినా, ఎయిర్టెల్ సిమ్ వేసినా, లేదంటే బిఎస్ఎన్ఎల్ సిమ్ వేసినా, ఏ సిమ్ వేసినా అది పనిచేయకపోగా పోలీస్కి ఏ సిమ్ వేసారు, ఆ సిమ్ కార్డ్ ఏదనేది పోలీస్కి ఒక అలర్ట్ వస్తుంది. సో అటువంటి అలర్ట్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తికి ఎవరైతే ఆ సిమ్ కార్డు వేశారో, కొత్త సిమ్ కార్డు ఎవరైతే వేశారో ఆ వ్యక్తిని పట్టుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా లాస్ట్ టైం 458 మొబైల్ ఫోన్స్ పట్టుకున్నాం. ఈసారి 372 మొబైల్ ఫోన్స్ ఈరోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఇదేంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇలా చేస్తూ ఉంటే అసలు దొంగలు, ఎందుకంటే ఫోన్ తీసుకుపోయినా కూడా ఫోన్ పని చేయదు అన్న విషయం వాళ్ళకి తెలిస్తే ఇక పోను దొంగతనాలు ఆగిపోవాలనేది ఆలోచన. సో అందులో భాగంగా ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది.
చాలా బాగా చేశారు. ఇంకా చాలా ఫోన్స్ ఉన్నాయి. వాస్తవానికి అందరికీ నమస్తే. నేను ప్రెగ్నెన్సీ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్కి చెకప్కి వెళ్ళినప్పుడు నా ఫోన్ పోయింది. ఏప్రిల్ 13 ఫోన్ పోయింది. నేను 1 తారీఖునే మళ్ళీ కంప్లైంట్ పెట్టాను. ఇప్పుడు నా ఫోన్ దొరికినందుకు నాకు ఆనందంగా ఉంది. అందరికీ థ్యాంక్స్. ఓకే, జాగ్రత్త. రాజధాని ప్రాంతమైన విజయవాడ నగరంలో కృష్ణా హాస్పిటల్ అధునాతనమైన వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలు హాస్పిటల్ అందిస్తారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. విజయవాడ నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో నూతనంగా కృష్ణా హాస్పిటల్ ను ఏర్పాటు చేశారు. ఈ హాస్పిటల్ ను మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావులు లాంఛనంగా ప్రారంభించారు. హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్య అతిథులను యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ సంస్థలు రాజధాని ప్రాంతాలకు వస్తున్నాయన్నారు. కృష్ణా హాస్పిటల్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించేందుకు 150 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించి మంచి పేరును గడించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, విజయవాడ ప్రాంతంలో ఎటువంటి ప్రముఖ హాస్పిటల్స్ రావడం సంతోషకరమన్నారు. ప్రభుత్వం కూడా ఎన్టీఆర్ ఆరోగ్య ఇన్సూరెన్స్ పథకం కింద 25 లక్షల రూపాయలు అందజేస్తుందని 150కి పైగా వైద్య సేవలు పొందవచ్చన్నారు. అనంతరం హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ నాగల్ల విజయకృష్ణ, డైరెక్టర్ వెలిచేటి సింధూజ మాట్లాడుతూ, యూరాలజీ, న్యూరాలజీ, స్పేస్ సర్జన్, పల్మనాలజీ, ఆర్థోపెడిక్, ఆప్థమాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, ఈఎన్టీకు సంబంధించిన వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు. విజయవాడ సెంట్రల్ ప్రాంతంలో అన్ని వసతులతో అత్యాధునికమైనటువంటి, అలాగే ముందుగా ఎంతో ఉన్నత స్థానంలో అంటే చదువులు చదివి ఒక మంచి లక్ష్యంతో ఒక గ్రూప్, మంచి గ్రూప్ అన్నమాట. విజయ్ అవ్వచ్చు, సాయి అవ్వచ్చు, ఇతర గ్రూప్ అందరూ కూడా కలిసి ఇక్కడ ఒక అద్భుతమైన హాస్పిటల్ పెట్టడం నిజంగా చాలా అభినందదాయకం. అందరూ కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ప్రాంతం ఆరోగ్యవంతంగా ఉండాలి, అందరూ కూడా ఆరోగ్యవంతమైన జీవితంతో ఉండాలని చెప్పే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి, గతంలో మనం చూసాం హైదరాబాద్ ప్రాంతంలో ఎన్నో ఆసుపత్రులతో పాటు ఎన్నో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఎన్నో అంటే ఫార్మాసిటీలు అవ్వచ్చు, బయోటెక్ పార్కులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రమోటివ్ మోడ్లో చేయడం జరిగింది. ఇలా ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇలాంటి ప్రాంతాల్లో, అది కూడా నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి పునర్నిర్మాణం వైపులో కృష్ణా హాస్పిటల్స్ యాజమాన్యం అత్యాధునిక సదుపాయాలతో ఇక్కడ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషం. ఇవాళ ప్రభుత్వ పరంగా ఎన్టీఆర్ వైద్య సేవ దాదాపు 140 జబ్బులకి ఉచితంగా వైద్య సేవ చేస్తూ ఉన్నారు. అలాగే 25 లక్షల రూపాయలతో వినూత్నంగా దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా ఇన్సూరెన్స్ బేస్డ్గా 25 లక్షల రూపాయలు పేదవాళ్ళకి వైట్ రేషన్ కార్డులు వారికి వైద్యాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇలాంటి అత్యాధునికమైనటువంటి అన్ని వసతులు కలిగినటువంటి హాస్పిటల్స్ చాలా అవసరం ఉంది విజయవాడ నగరం. ఎందుకంటే ఇది ఒక మెడికల్ హబ్గా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలన్నింటికి కూడా ఎక్కడ ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా ఇక్కడికే తీసుకొస్తారు. ఇలాంటి చోట్ల అత్యాధునిక వసతులతో ఉన్నటువంటి హాస్పిటల్ చాలా అవసరం. ఇప్పటికే ఎయిమ్స్ లాంటి హాస్పిటల్స్, అలాగే ఎన్ఆర్ఐ కానీ, సిద్ధార్థ కానీ అనేకమైనటువంటి ప్రముఖ హాస్పిటల్స్ ఇక్కడ ఉన్న సందర్భంలో ఆ స్టాండర్డ్స్తో విజయవాడ నడిబొడ్డులో ఆల్మోస్ట్ సెంట్రల్ ఏరియాలో ఉన్న 130 బెడెడ్ హాస్పిటల్ ఇవాళ ఓపెన్ చేస్తున్నాము, కృష్ణా హాస్పిటల్స్ అని, ఫిబ్రవరి 23వ తారీఖు. సో చాలా ఆనందంగా ఉంది ఈ హాస్పిటల్ అంతా రెనోవేట్ చేసి ఓపెన్ చేసడానికి. ఆల్మోస్ట్ 130 పడకల హాస్పిటల్, అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. యూరాలజీ, నెఫ్రాలజీ, కంప్లీట్ కిడ్నీ కేర్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ఆఫ్థల్మాలజీ, కంటి విభాగం. సో ఇలాంటి
అన్ని విభాగాలతో కలిసి ఆల్మోస్ట్ 12 డిపార్ట్మెంట్స్ కలిసి ఉన్న డాక్టర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. దాంతోపాటు మీరు చూస్తుంటే ఫెసిలిటీ అంతా కూడా చాలా హై అండ్ మోడర్న్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫెసిలిటీ పెట్టాము. రైట్ ఫ్రమ్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఐసీయూ ఆపరేషన్ థియేటర్, లామినార్ ఫ్లో ఆపరేషన్ థియేటర్స్, 2 అంగన్వాడీల సమస్యలను పరిష్కరించేలా సోమవారం నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో నిర్ణయం తీసుకోవాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సంఘాల నాయకురాలు డిమాండ్ చేశారు. అంగన్వాడీ సమ్మె శిబిరాలకు వచ్చి హమాలిచ్చిన నాయకులు విస్మరించారని ఆవేదన వ్యక్తించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ వెల్ఫేర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీలు సమ్మె చేస్తున్న సమయంలో శిబిరాలకు వద్దకు వచ్చి ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని ఆరోపించారు. ముఖ్యంగా అంగన్వాడీల వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాల్సిన గ్రాడ్యుయేట్ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చుతూ జీవో ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అందజేయాలని కోరారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మార్చి 10వ తేదీన విజయవాడలో మహాధర్నా చేపడుతున్నామని వెల్లడించారు. రేపటి నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతా ఉన్నాయి. అంగన్వాడీలు గత ప్రభుత్వ హయాంలో 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె చేసాం. ఈ సమ్మె ముగింపు సందర్భంగా మినిట్స్ కాపీ ఇచ్చారు. ఈ మినిట్స్ కాపీలో అంగన్వాడీలకి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జూలైలో వేతనాలు పెంచాలి అని చెప్పేసి మినిట్స్ కాపీలో రాశారు. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అట్లనే ముఖ్యమంత్రి గారితో సహా అంగన్వాడీ సమ్మె శిబిరాల దగ్గరకు వచ్చి అంగన్వాడీలకు న్యాయం చేస్తాం, తప్పకుండా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పటికీ 8 నెలలు గడిచిపోయింది. ఇంతవరకు అంగన్వాడీ మినిట్స్ కాపీ ఆధారంగా సమస్యలు పరిష్కారం చేసే దిశలో ఈ ప్రభుత్వం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకనే ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా కనీసం అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, అట్లనే గ్రాట్యుటీ జీవో వెంటనే ఇవ్వాలని మినీ ఎస్ మంజుల, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీసీ రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్నా ఇంతవరకు అంగన్వాడీ సమస్యలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేయడం లేదు. పని మాత్రం రోజుకో యాప్ తీసుకొస్తూ అంగన్వాడీలకు విపరీతమైన పని భారం పెంచుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఏ అయితే పథకాలు ఉన్నాయో ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో అంగన్వాడీలు నిమగ్నమై మాతా శిశు మరణాలు తగ్గించడంలో ముందుంది. మరి ఈరోజు రోజుకు కొత్త పథకంతో అంగన్వాడీ కార్యకర్తలకు పని భారం పెంచుతూ ఉంది. జీతాలు మాత్రం ఏమాత్రం పెంచడం లేదు. కూటమి ప్రభుత్వం మేము చేసిన 42 రోజుల సమ్మెలో ప్రతి టెంట్ దగ్గరికి వచ్చి మీ న్యాయమైన కోరికలని చెప్పడం జరిగింది. ఈరోజు ఆ న్యాయమైన కోరికల్లో ఒక్క కోరిక కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో ఉంది. తక్షణమే అంగన్వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచే ప్రకటన ఈ బడ్జెట్ సమావేశంలో చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. లేని పక్షంలో అంగన్వాడీ కేంద్రాలన్నీ మూసేసి నా పేరు విఆర్ జ్యోతి, ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టీ అనుబంధము రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో యొక్క అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. గత ప్రభుత్వంలో 42 రోజులు అంగన్వాడీ వర్కర్లు జేఏసీగా ఏర్పడి చారిత్రాత్మకమైన సమ్మె చేశాము. అందులో భాగంగా కూటమి ప్రభుత్వము పదవులకు రాకమునుపు అన్ని చోట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మా సోదరి మనులకి మీకు అన్యాయం జరుగుతోంది, మాకు ప్రభుత్వం వస్తే 3 నెలల్లో మీకు అందరికీ న్యాయం చేస్తాము, వేతనాలు పెంచుతాము, మినీ సెంటర్లు మెయిన్ చేస్తాము, గ్రాడ్యుయేట్ అమలు చేస్తామని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ బాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యానని చెప్పి మేము ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం. ముఖ్యంగా అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మినీ సెంటర్లు, రాష్ట్రంలో ఉన్నటువంటి మినీ సెంటర్లు 2 పనులు చేస్తూ వాళ్ళకి పని భారం ఎక్కువగా ఉంది కాబట్టి మినీ వాళ్ళందరినీ కూడా మెయిన్ అంగన్వాడీ వర్గాలకు గుర్తించాలని చెప్పి కోరుతున్నాము. అలాగే గ్రాడ్యుయేటీకి మనం ఒకటి విడుదల చేశారు మన రాష్ట్ర ప్రభుత్వము, అది వచ్చి 2026 నుంచి అమల్లోకి తీసుకొస్తామని చెప్తున్నారు. ఎన్సీహెచ్ సుప్రజ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. మట్టి ఖర్చుల జీవో మేము 20,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ పెట్టాము. అయితే రాష్ట్ర ప్రభుత్వము హడావిడిగా 15,000 రూపాయలకి జీవో ఇవ్వటం అనేది జరిగింది. సమ్మె కాలం నుంచి నేటికి మరణించిన అంగన్వాడీ వర్కర్లు కానీ, హెల్పర్లు కానీ, మినీ వర్కర్లు అందరికీ కూడా
20,000 రూపాయల మట్టి ఖర్చు అనేది ఇవ్వాలి అని చెప్పేసి మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాము. సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు, నేటికి కూడా సంక్షేమ పథకాలు అనేది అమలు చేయలేదు. టీఏడీఏలు సమ్మెకాలంలో హడావుడిగా టీఏడీఏలు 2017 నుంచి విడుదల చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కూడా టీఏడీఏలు అనేది హౌస్ రెంట్లు కానివ్వండి, టీఏడీఏలు కానివ్వండి ఏమీ లేవు. రెండోది మెనూలో కూడా మార్పు చేస్తాము, మెనూ కూడా ఛార్జీ పెంచుతామన్నారు. గ్యాస్ ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్లతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ అమలు చేయాలి అని చెప్పేసి మేము యూనియన్గా 3 సంఘాలుగా కూడా రేపు మార్చి 10వ తారీఖున జరిగే మహాధర్నాలో మేము ముందే అధికారులందరినీ కలిసి, మంత్రులను కలిసి మెమోరాండాలు ఇస్తాము. వెల్లటూరు గ్రామంలో తనకున్న 100 గజాల స్థలాన్ని ఆక్రమించుకునేందుకు టీడీపీ నేత మైలవరం మండలం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మధు ఆంజనేయులు, తిరుపతిరావు, శ్రీనివాసరావు, సర్వేశ్వరరావు, మారెం రాంబాబులు తనపై దాడులకు పాల్పడుతున్నారని బాధితుడు జొన్నాదుల మోహన వెంకటకృష్ణ ఆరోపణలు చేశారు. సదరు వ్యక్తుల నుండి తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని వెల్లడించారు. తన స్థలం కబ్జా చేస్తున్నారంటూ బాధితుడు జొన్నాదుల మోహన్ వెంకటకృష్ణ గాంధీనగర్ హనుమంతరాయ్ గ్రంథాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన కృష్ణ మాట్లాడుతూ జి కొండూరు మండలం వెల్లటూరు గ్రామంలో 100 గజాల రేకుల షెడ్డు 2021వ సంవత్సరంలో నాగరాజు అనే వ్యక్తి దగ్గర కొన్నానని, ఇంటికి సమీపంలో ఉన్న గంగనమ్మ బోర్డు రాయిని ఆధునీకరణ పేరుతో అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారన్నారు. ఈ నిర్మాణం వలన ఇంటి నుంచి బయటకు వచ్చే మార్గం లేకుండా పోయిందని, కేవలం తన స్థలాన్ని కబ్జా చేసేందుకు ఈ అక్రమ నిర్మాణాన్ని చేపట్టారన్నారు. ఇదేమని ప్రశ్నించిన తనపై దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీ నేత మైలవరం మండలం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మధు ఆంజనేయులు, మాధు తిరుపతిరావు, మాధు శ్రీనివాసరావు, మాధు సర్వేశ్వరరావు, మారెం రాంబాబులు దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు జొన్నాదుల మోహన్ వెంకటకృష్ణ, సన్ ఆఫ్ జొన్నాదుల జోగేశ్వరరావు గారు. నేను 2021వ సంవత్సరంలో ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం వెలటూరు గ్రామంలో 100 గజాల స్థలం గల రేకుల షెడ్డుని కొన్నాను. ఇప్పటి వరకు అది నేను అద్దెకిచ్చుకుంటూ ఉన్నాను. కొందరు వ్యక్తులు అనగా మాధు ఆంజనేయులు గారు, మాధు తిరుపతిరావు గారు, మాధు సర్వేశ్వరరావు గారు, మాధు శ్రీనివాసరావు గారు, మారెం రాంబాబు గారు నా స్థలంని తక్కువ రేటుకి అమ్మవలనని నన్ను తీవ్రమైన ఒత్తిడికి గురి చేశారు. నేను అమ్మలేదని వారు నా మీద కక్షగట్టి నా ఇంటి ముందు ఉన్న చిన్న బొడ్డురాయి గుడిని అడ్డు పెట్టుకొని, అది గుడి నిర్మాణము అభివృద్ధి పేరుతో నేను ఇంటి నుండి బయటకు వచ్చే మార్గం మొత్తం మూసివేసేలాగా అడ్డంగా కట్టివేసినారు. నేను దాని గురించి కోర్టు వారిని సంప్రదించగా జూనియర్ మైలవరం కోర్టులో సంప్రదించగా అక్కడ నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. తదుపరి హైకోర్టు వారికి వెళ్ళగా హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చినారు. నిర్మాణం ఆపివేయమని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చినను వారు నిర్మించినారు. మళ్ళీ అలాగే హైకోర్టు వారి ఉత్తర్వులను లెక్క చేయకుండా నిర్మాణం నిర్మించి ఉన్నారు. దానివల్ల నాకు ఇంటి నుండి బయటకు వచ్చే దారి లేదు. నా ఈజ్మెంట్ రైట్స్ మొత్తం కోల్పోయాను. అయినప్పటికీ వారు ఇంకా నువ్వు మా మాట లెక్క చేయక కోర్టుకు వెళ్తావా అని, నన్ను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారు. సదరు మాధు ఆంజనేయులు గారు అడ్వకేటు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్. ఈ ఏరియా మొత్తం నా కన్సర్న్లో ఉంటుంది, నువ్వు నన్నేమి చేయలేవు, మేము చెప్పినట్టు చేయాలి, మేము చెప్పినట్టు వినాలి అని తీవ్రమైన బెదిరింపులకు పాల్పడుతున్నారు. చివరికి నేను చంపైనా సరే మీ ఆస్తిని స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తున్నారు. నాకు ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా, అద్దెకుంటున్న వాళ్ళని కూడా ఖాళీ చేసి వెళ్ళే పరిస్థితి కల్పించారు వారు. ఇంట్లోకి మున్సిపల్ వాటర్ ట్యాప్లను ధ్వంసం చేశారు. ఇంటి నుండి బయటకు వచ్చి మురుగునీరు మొత్తం ఆ లైన్లు మొత్తం ధ్వంసం చేసి ఉన్నారు. ఇప్పుడు గుడి ఉంది, గుడికి ఇంటికి ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. మేము గుడికి వచ్చిన ఇబ్బంది లేదు, గుడి వల్ల మాకు వచ్చిన ఇబ్బంది లేదు. వీళ్ళు నన్ను ఇప్పుడు టార్గెట్ చేయడం కోసం ఇదిగోండి ఈ రోడ్డు పక్కన ఉన్న పోరంబోక స్థలం మొత్తాన్ని కావాలని కట్టేసారు కొంతమంది. ఇలాగ అక్రమ నిర్మాణం, దీనికి ఎటువంటి అనుమతులు లేవు సార్. ఇదిగోండి ఇలాగా రోడ్డుపై సైడ్ ఉన్న ఖాళీ ప్లేస్ని ఆక్యుపై చేసి ఇలాగా నన్ను ఇబ్బంది పెట్టడం కోసం కట్టారు. ఇక్కడ గుడిగా కూడా ఏం కట్టల, కేవలం నా మీద కక్ష సాధింపు చర్య కోసమే ఇదంతా.
ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు తమ పూర్తి మద్దతు ఉంటుందని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్లోని ఫంక్షన్ హాల్ నందు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆదేశాలతో పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన పేరం శివనాగేశ్వరరావు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని పట్టభద్రులు గమనించి ఫిబ్రవరి 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆదవలే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉందని తమ పూర్తి మద్దతు ఆలపాటికి ఉంటుందని స్పష్టం చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటు కూటమి అభ్యర్థికి వేసి భారీ మెజారిటీతో గెలిపించి సీఎం చంద్రబాబు పరిపాలనకు మరింత ప్రోత్సాహం అందించాలని పిలుపునిచ్చారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వర గౌడ్, అట్లాగే రాష్ట్ర కార్యవర్గం, మరి ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు సాంబశివరావు గారు, అట్లాగే రామశెట్టి రమేష్ కుమార్ గారు, మరి అట్లా నెల్లూరు నుంచి వచ్చిన మా మిత్రులు వెంకటరామయ్య గారు, అట్లాగే నక్క విజయరాజు గారు, మా మిత్రులందరూ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ రోజున ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వంలో మేము భాగస్వామిగా ఉన్నాము. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే గ్రూపు. మరి అందులో భాగంగా మాజీ మంత్రివర్యులు పట్టభద్రుల నియోజకవర్గ గుంటూరు కృష్ణా జిల్లా నియోజకవర్గ శాసనసభ మండలి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే గ్రూప్ నుండి ప్రత్యేకంగా వారికి మద్దతు తెలియజేస్తున్నాం. మరి వారిని అత్యధిక మెజారిటీతో మరి శాసన మండలికి పంపించగలిగితే పట్టభద్రులకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి కొరకు ఆయన నిరంతరం శ్రమిస్తారని చెప్పి వారి మీద మేము ప్రత్యేకమైన గౌరవంతో, ప్రత్యేకమైన అభిమానంతో వారికి చేస్తున్నాం. ఎందుకంటే మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒక 10 నెలల కాలం అయింది. భూమి సమస్యలపై ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28న విజయవాడ ఎంపీవీకే భవన్లో సదస్సు నిర్వహిస్తున్నామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రామకృష్ణ తెలిపారు. సెంటు భూమి లేక గూడులేని ప్రజలు చాలా మంది దేశంలో ఉన్నారని, వారికి దేవాదాయ బంజర భూములను పంచాలని డిమాండ్ చేశారు. పేదలకు భూములు పంచాలని కోరుతూ భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సదస్సులో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్ను ఏఐకేఎంఎస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. యు గనిరాజు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ నెల 28వ తేదీన అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో విజయవాడలో భూమి సమస్యలపై రాష్ట్ర సదస్సును నిర్వహించబోతూ ఉన్నాం. ఈ సదస్సును జయప్రదం చేయాల్సిందిగా రైతు కూలీలకి, వ్యవసాయ కూలీలకి, ప్రజానీకానికి ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గం పిలుపునిస్తూ ఉంది. గత 5 దశాబ్దాలుగా ఏఐకేఎంఎస్ రైతు కూలీల సమస్యల మీద, కౌలు రైతుల సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణ, నక్సల్బరీ, శ్రీకాకుళ, గోదావరిలోయ పోరాటాల స్ఫూర్తితో దున్నేవానికే భూమి కోసం పనిచేస్తూ ఈ రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు పైగా పోడు భూముల్ని, బంజరు భూముల్ని, దేవస్థాన ధర్మాదాయ భూముల్ని పేదలకు పంపిణీ చేసినటువంటి చరిత్ర ఏఐకేఎంఎస్కు ఉంది. అటువంటి పోరాట చరిత్ర కలిగినటువంటి ఏఐకేఎంఎస్ భూమి సమస్యల మీద రాష్ట్ర సదస్సు నిర్వహించుకోబోతూ ఉంది. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి విధానాలని అవలంబిస్తూ ఉంది. అలాగే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి ఈరోజు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 2020లో 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలని తీసుకొచ్చింది. ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలనే దాదాపు 13 నెలల పాటు రైతాంగం లక్షలాది మంది ఢిల్లీని చుట్టుముట్టారు. 13 నెలల పాటు ఆందోళన చేశారు. 720 మంది రైతులు అమరులైనటువంటి పరిస్థితి ఉంది. ఆ ఉద్యమ ప్రభావంతోనే
మోదీ ప్రభుత్వం 3 నల్ల చట్టాలను కూడా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు భూమి ఒక కేంద్రంగా ఉంటూ కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలకి ఇప్పుడున్నటువంటి పాలకవర్గాల అప్పచెప్పేటువంటి విధానాలే కొనసాగుతూ ఉన్నాయి. స్వామినాథన్ రూపొందించినటువంటి సిఫార్సుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు. ఈరోజు వేల లక్షల కోట్ల భూమి మిగులు భూమి ఉంది, దేవాదాయ భూమి ఉంది, ధర్మాదాయ భూములు ఉన్నాయి. అట్లా మిగులు భూమి ఉంది. సెంటు భూమి లేక కనీసం గూడు లేనటువంటి ప్రజలు లక్షల కోట్ల మంది ఈరోజు భారతదేశంలో ఉన్నారు. వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్తూ ఉంది. వాళ్ళకి ఎకరం చెప్పిన పంచినా కానీ ఇంకా భూమి మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక సెంటు భూమి ఇచ్చి మేము భూమి ఇచ్చామని చెప్పేసి పాలకవర్గాలు చెప్పుకుంటూ ఉన్నాయి. ఈరోజు 2 సెంట్లు భూమి ఇళ్ల స్థలానికి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఈరోజు మిగులు భూమిని, దేవాదాయ భూముల్ని, బంజరు భూముల్ని, ఈ భూముల్ని పేదవాళ్ళకు పంచాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది. అలాగే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మిగులు భూములన్నిటిని కూడా పంచండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రైతులు ఒక ప్రణాళిక ప్రకారం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అనుమానం కలుగుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు. 11,400 కోట్లు కేటాయించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదన్న విషయం ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపాలని, సొంత గన్లు కేటాయించాలని కోరుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట ఐక్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడ ఎంబీవీకే భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కమ్యూనిస్టు పార్టీల నాయకులు, కార్మిక, రైతు, ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. విశాఖ ఉక్కును పరిరక్షించుకునేందుకు భవిష్యత్తులో చేపట్టాల్సిన పోరాటాలపై చర్చించారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ 11,400 కోట్ల కేటాయింపుతో విశాఖ ఉక్కు సమస్య పరిష్కారం కాదన్నారు. ప్రైవేటీకరణ చేయమంటూనే కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం, ఉద్యోగులను వీఆర్ పంపించడం వంటివి చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ప్రణాళిక విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. శైలిలో విలీనం చేయడం ద్వారానే విశాఖ ఉక్కును కాపాడుకోవచ్చని ప్రభుత్వాలకు సూచించారు. భవిష్యత్తులో కార్మిక సంఘాల పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనులు కేటాయించాలని, శైలిలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని విలీనం చేయాలని కోరుతూ గత 1450 రోజులుగా సుదీర్ఘమైనటువంటి పోరాటం అక్కడ ఉద్యోగ, కార్మిక, ఇంజనీర్లు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంపూర్ణమైన మద్దతు ఉంది. కానీ దురదృష్టం ఏమిటనంటే దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాలైనటువంటి జిమ్మిక్కులతో ఒకసారి ఏంటంటే ప్రైవేటీకరణ చెయ్యమని ఒకసారి అంటారు, ఇంకోసారి ఏంటంటే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామంటారు. ఆ ఇచ్చినటువంటి 11,500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రస్తుతానికి ఏంటంటే ఉత్పత్తి నిర్వహణ కోసం కాదట, పాత బకాయిలు చెల్లించడానికి. ఏం న్యాయం అండి ఇది? అదే రకంగా ఈరోజు ఆ ఫ్యాక్టరీ కానీ నిర్వహణ అనేది ఉంటే లక్షలాది మందికి ఉపాధి అనేది కలుగుతుంది, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది. చాలా చౌకైనటువంటి స్టీల్ని ప్రజలకి అందించడానికి ఉపయోగపడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి డివిడెండ్ రూపంలో ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇంత ఒక రకంగా చెప్పాలంటే బంగారు బాతుగుడ్లు పెట్టేటటువంటి అటువంటి దాన్ని ఈరోజు ప్రైవేట్ చెప్తున్నారు. మరో దాదాపు 1000 మంది వరకు కూడా విఆర్ఎస్ ఇవ్వాలని చెప్పేసి దానికి కూడా డిసైడ్ అయినారు. కాబట్టి ఇప్పుడు కార్మికుల సంఖ్య తగ్గించి ఇప్పుడు ప్యాకేజ్ ఇచ్చిన దాంట్లో ఖర్చులు లేకుండా అప్పులు కట్టి దాన్ని చేయడం వల్ల దానికి సంబంధించి ఉత్పత్తిని ఆపేసేటువంటి క్రమంలో ఆలోచన చేస్తుంది. ఇప్పటికే అక్కడ పనిచేస్తున్నటువంటి బ్లాస్ట్ ఫర్నిచర్లు అన్నిటిని కూడా ఆపేశారు. ఒక్కటి మాత్రమే పని నడుస్తూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఉత్పత్తి లేకోకుండా మరి ఎట్లా కార్మిక వర్గం ఆడ ఫ్యాక్టరీని మరి కాపాడుతుంది, మరి నిలబెడుతుంది. అది ఒక మంచి ఫ్యాక్టరీ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎప్పటి నుంచో అనేక త్యాగాలతో నిర్మితమైనటువంటి ఫ్యాక్టరీని ఈరోజు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి చాలా
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానీయమని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. మరి ఈరోజు ఎందుకు మాట్లాడలేకుండ్రు బీజేపీ దగ్గర? బీజేపీ వాళ్ళని చూస్తే మీకు ఎందుకు భయపడుతున్నారు? కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అయినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని కాపాడేంత వరకు మేము పోరాడతాము. ఈరోజు ఐక్యవేదికలో తీసుకుపోయేటువంటి ఈ పోరాటాలను ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్తూ నా పేరు వెంకట సుబ్బయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ. కేంద్ర ప్రభుత్వం 8 నెలల్లో చేసినటువంటిది ఏమిటనంటే ఎన్డీఏ దృఢ సంకల్పంతో 11,440 కోట్ల ప్యాకేజీ విశాఖ స్టీల్ రివైవల్కి సాధించామని చెప్పారు. దీన్ని దేనికి ఖర్చు పెడతారనేటువంటిది మొదటి విషయం. వారు ఇప్పుడు చెప్పింది ఏమిటంటే అప్పులు తీర్చడానికి మాత్రమే 11,440 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. దీనివల్ల రేపు ప్లాంట్ని ప్రైవేట్ వాడికి ఇచ్చి వాడికి అప్పుల భారం తగ్గించడానికి మాత్రం ఉపయోగపడుతుంది తప్ప ముందు స్టీల్ ప్లాంట్ నడవాలా, నడిచేదానికి రా మెటీరియల్ కావాలా లేదా, జీతాలు ఇవ్వాలా లేదా, కడుపులు మార్చుకొని కూడా కార్మికులు 110% ఉత్పత్తి అనేటువంటి సాధిస్తున్నారు. దానికి అడగకుండా సొంత గన్నుల గురించి ఆర్సెలర్మిట్టల్ గన్నులు ఇవ్వమని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడగడం అని అంటే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాడికి అప్పచెప్పాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములు ఎన్డీఏ భాగస్వాములు తెలుగుదేశం జనసేన కూడా వారికి వంతపాటు పాడుతున్నారు. ఇది తప్పు. ఖచ్చితంగా ఈ ప్యాకేజీని నిర్వహణకి, ప్లాంట్ నిర్వహణకి అంటే కార్మికులు జీతభత్యాలు కానీ, అలాగే రా మెటీరియల్ కొనుగోలు కోసం కానీ, అలాగే దానికి కావాల్సినటువంటి పరికరాలకు కానీ నట్టు బోల్టు కూడా కొనకుండా దాన్ని కేవలం చారిత్రాత్మక ఉద్యమాన్ని, ప్రజా పోరాటాన్ని కొనసాగించిన పర్యవసానంగా సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ భవితవ్యం ప్రశ్నార్థకములో పడటం అత్యంత దురదృష్టకరం. భారతదేశంలో స్టీల్ ప్లాంట్స్లో పబ్లిక్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ సొంత గనులు లేనటువంటి ప్లాంట్ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే. ప్లాంట్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ పార్టీలు, వివిధ ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించుతూ వచ్చారు. ఏ ఒక్కళ్ళకి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ కేటాయింపు చెయ్యాలనేటటువంటి ఇంగిత జ్ఞానం లేకపోవటం ఆంధ్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అని చెప్పి చెప్పక తప్పదు. ఇటువంటి పరిస్థితులలో ఆధ్వర్యంలో ఓబులేష్ గారు, ఉమామహేశ్వర గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక పద్ధతి ప్రకారం తెలుగువారికి ఉన్నటువంటి హక్కుల్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాక్టరీలని, వాళ్ళ పేరు ఉన్నటువంటి బ్యాంకుల్ని ఒక పద్ధతి ప్రకారం కొలాప్ చేసుకుంటూ వస్తున్నారు. ఆంధ్ర బ్యాంకుని తీసుకెళ్ళి ఆనాడు యూనియన్ బ్యాంకులో పెట్టారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మన రాష్ట్ర రాజధాని పేరు మీద ఉండేది, దాన్ని తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెట్టారు. అంటే దాదాపు 20 కోట్ల మంది తెలుగు ప్రజలకు పేరుగా ఉన్నటువంటి బ్యాంకులను సర్వనాశనం చేశారు. వాళ్ళ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఒక గొప్ప సెంటిమెంట్తో ఆనాడు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఆనాడు ఉన్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళ విశాఖ ఫ్యాక్టరీని తీసుకొస్తే విశాఖ ఫ్యాక్టరీలో తయారయ్యేటటువంటి ఉక్కు ఇతర దేశాల్లో కూడా దాని నాణ్యతకి కితాబు ఇవ్వడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా భయమర్చిపోయి ఇవాళ నరేంద్ర మోడీ గారు వీటిని సర్వనాశనం చేయాలని తలపెట్టాడు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నడిచేది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన. సమాజానికి సేవ చేయాలనే తలంపుతో న్యాయవాదిగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్నానని స్వతంత్ర అభ్యర్థి బెజవాడ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆరిగల శివరామ ప్రసాద్ రాజా తెలిపారు. ఫిబ్రవరి 27వ తేదీన జరిగే ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ఆరిగల శివరామ ప్రసాద్ రాజా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో తాను విద్యార్థి నాయకుడిగా వారి సమస్యలపై గలం విప్పానని తెలిపారు.
న్యాయవాదిగా ఉచిత న్యాయ సలహా కేంద్రం ఏర్పాటు చేసి సమాజ సేవ చేస్తున్నానని చెప్పారు. శాసన మండలిలో పట్టభద్రుల సమస్యలను లేవనెత్తాలంటే తనలాంటి వారిని ఎమ్మెల్సీగా గెలిపించాలని సూచించారు. ప్రైవేట్ టీచర్స్ విషయంలో శ్రమ దోపిడీ జరుగుతుందని వాటిపై కూడా పోరాటం చేస్తానన్నారు. న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం కావాల్సిన అవసరం ఉందని, తనను గెలిపిస్తే ఈ సమస్యపై గలం ఎత్తుతానని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు అరిగల శివరాం ప్రసాద్ రాజా. నేను బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని. నేను రేపు జరగబోవు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను. నేను ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ చేయడానికి కారణం, ఏదైతే కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగేటువంటి ఎన్నికలు. అటువంటి ఎన్నికల్లో ఒక న్యాయవాదిగా సమాజానికి సేవ చేయాలన్నటువంటి తలంపుతో నేను మీ ముందుకు రావడం జరిగింది. గతంలో నేను ఒక విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై గళం విప్పి విద్యార్థుల వెనకాల ఉండి విద్యార్థుల సమస్యలను సాల్వ్ చేసినటువంటి ఒక మంచి విద్యార్థి నాయకుడిని. అదేవిధంగా గత 20 సంవత్సరాలుగా నేను న్యాయవాద వృత్తిలో ఉంటూ హనుమాన్ జంక్షన్ పట్టణంలో ఒక ఉచిత న్యాయశాల కేంద్రాన్ని పెట్టి అదేవిధంగా బెజవాడ బార్ నందు కూడా సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని. నేను ఒక మంచి తలంపుతో మీ ముందుకు వచ్చాను. సోదరులారా, ఆలోచించండి. రేపు జరగబో ఎన్నికల్లో ప్రధానంగా మనం సమస్యలపై మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఎన్నికైనటువంటి వ్యక్తి శాసన మండలిలో మరి మన గ్రాడ్యుయేట్స్ యొక్క వాయిస్ని వినిపించేటువంటి వ్యక్తి అయి ఉండాలి. ప్రధానంగా ఒక జాబ్ క్యాలెండర్ రావాలి నిరుద్యోగ యువత కోసం. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. నేను గతంలో 2004లో గుంటూరు పట్టణంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. నేను అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను, సమాజానికి సేవ చేయాలని తలంపుతో మీ ముందుకు వచ్చాను. ఒక జాబ్ క్యాలెండర్ వచ్చి సంవత్సరంలో ఒక నెలలో ఒక ఎగ్జామ్ రిక్రూట్మెంట్ ఉంటుంది. ఆ ఇన్ టైంలోనే ఎగ్జామ్ జరుగుతున్నటువంటి ప్రధాన అంశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని మీ అందరి ద్వారా నేను ముందుకు తీసుకెళ్తాను. అదేవిధంగా ప్రైవేట్ టీచర్స్ మరి వారి శ్రమని దోపిడీ చేస్తున్నారు. ఈరోజు మరి ప్రైవేట్ టీచర్స్ యొక్క పరిస్థితి టైం లేదు, ఒక నిర్దిష్ట టైం లేదు. అదేవిధంగా వాళ్ళకి కనీస వేతనాలు లేవు. మరి మనందరం కూడా ఆలోచించాలి. నా మిత్రులు చాలామంది టీచర్స్ ఎన్నో బాధ నాతో వ్యక్తపరుచుకున్నారు. కనీసం ఆదివారం కూడా మాకు సెలవు ఉండలేదని చెప్పని నా మిత్రులు నాతో చెప్పారు. అదేవిధంగా న్యాయవాదులకి ఒక రక్షణ చట్టం కావాలి. ఎందుకంటే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10 గంటలకు గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1, మధ్యాహ్నం 3 గంటలకు పేపర్ 2 పరీక్ష జరిగింది. పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద భారీగా పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 175 సెంటర్లలో 92,250 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారని సమాచారం. మెయిన్స్ కు 1:100 నిష్పత్తితో అభ్యర్థులను ఎంపిక చేయడంతో అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇక పరీక్షలపై శనివారం రాత్రి వరకు ఉత్కంఠ కొనసాగింది. అనంతరం రాత్రికి రాత్రి పరీక్ష యథావిధిగా కొనసాగుతుందని తెలియడంతో అభ్యర్థులు ఆవేదనతో పరుగులు తీశారు. మరోవైపు పరీక్షా కేంద్రాల వద్ద సర్వీస్ కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు ఉదయం 9:30 పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 9:45కు కేంద్రాల గేట్లు మూసివేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారని, సెంటర్ల వద్ద పరీక్ష జరిగే సమయంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. నగరంలో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మరి కాసేపు 10 గంటలకు ఎగ్జామ్ ప్రారంభమైన అరగంట ముందే అభ్యర్థులంతా రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఏపీఎస్సీలో కూడా స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో కూడా మొత్తం అభ్యర్థులు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి పరీక్షా కేంద్రం చేసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 175 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపు 92,000 మంది అభ్యర్థులు కూడా మెయిన్స్కు హాజరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నోటిఫికేషన్ ప్రకారం కూడా పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో ఉండాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు శానిటరీ సెక్రటరీతో అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ నగర ప్రజలకు పారిశుద్ధ్యంలో మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. వ్యర్థాలు సేకరించడమే కాకుండా ఇంటి వద్దనే వ్యర్థాల నిర్వహణ జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని, సేకరించిన వ్యర్థాలను కూడా ఘన వ్యర్థ పదార్థాల
నిర్వహణ చేసేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. డ్రోన్ల సర్వేలెన్స్ల ద్వారా నగరంలో ఉన్న వ్యర్థాలను గమనించడమే కాకుండా వాటిని సత్వరమే తొలగించేటట్టు శానిటరీ సిబ్బంది ఎంతమంది చర్యలు తీసుకున్నారు, ఇంకా పెండింగ్ లో ఎన్ని ఉన్నాయి, దానికి గల కారణాలు ఏంటి వంటి వాటిపై విచారించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ ప్రభుదాస్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, వెహికల్ డిపో ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యేసుపాదం, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, బయాలజిస్ట్ సూర్యకుమార్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ బాబు శ్రీనివాస్, డాక్టర్ గోపీనాయక్, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలు పాల్గొన్నారు. తరగతి గదులలో చదివే పాఠ్యాంశాలలో పాటు జీవితానికి అవసరమైన విలువలతో కూడిన విద్యను అందిస్తూ మహిళా సాధికారతకు మేరీ స్టెల్లా కాలేజ్ బాటలు వేస్తుందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కర్రావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. విద్య అనేది సాధికారతకు అత్యంత ప్రధానమైన సాధనం, కానీ మహిళల విద్యకి ప్రధాన బాటలు వేస్తున్న కళాశాల స్టెల్లా కళాశాలని కొనియాడారు. మేరీ స్టెల్లా కళాశాల 63వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కర్రావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. తరగతి గదులలో చదివే పాఠ్యాంశాలలో పాటు జీవితానికి అవసరమైన విలువలతో కూడిన విద్యను అందిస్తూ మహిళా సాధికారతకు బాటలు వేస్తుంది ఈ కళాశాల అని చెప్పారు. నేటి యువత జాబ్ మార్కెట్ కు అనుకూలమైన నైపుణ్యాలను పొందుకోవాలని, భారతదేశంలో యువత నైపుణ్యాలు పెంపొందించుటకు విద్యా, వైద్య రంగాల్లో విశేషమైన నూతన కోర్సులు ప్రవేశపెట్టడం వల్ల యువతకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. విద్యార్థులు అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. విద్యార్థినులతో ఉత్సాహం ఉరకలు వేస్తుందని టీచర్లు, విద్యార్థినులు కృషిని కొనియాడారు. విద్య అనేది సాధికారతకు అత్యంత ప్రధానమైన సాధనమని, మహిళల విద్యకి ప్రధాన బాటలు వేస్తున్న కళాశాల స్టెల్లా కళాశాలని కొనియాడారు. చైల్డ్ కేర్, క్రీడలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఆరోగ్య రంగాలు, ఫైనాన్స్ రంగంలో కూడా మహిళలు బాగా రాణిస్తున్నారని తెలిపారు. ఉన్నతమైన కళలు కనాలని, ఎటువంటి అవరోధాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని తెలిపారు. అనంతరం సాంస్కృతిక పోటీలు అలరించాయి. These professions have a largely female workforce. Some of the top women entrepreneurs in India are like some I will list: Kiran Majumdar, Biocon, Notion Nadar, HCL, Vandana Luthra, VLCC Healthcare, Falguni Nair, Nika, Ekta Kapoor, Priya Pal, Hindustan Times, Upasana Kamineni, Apollo. Similarly, Ardha Krishnan Sundaram Finance. From this Vijayawada, if we see, we have a great women as a leaders in various activities. We have Sindhu, Hampi, Koner, Meghana, Jyoti Sureka in archery, etc. Organizations like ELIP, COVE are working for the development of women entrepreneurship. Similarly, AP Chambers has a separate women entrepreneurship wing. We do lot of activities to support women empowerment. To all the young women here today, I urge you to dream big and work hard to turn those dreams into reality. Challenges may come your way, but always remember, resilience, confidence, and determination will help you overcome any obstacle. Success is no doubt where you come from, but where you choose to go. I would also like to take a moment to appreciate the faculty members who dedicate themselves to nurturing and guiding students. Your hard work and commitment play a crucial role in shaping bright futures. And to the parents, thank you for your constant support, encouragement, and belief in your children's potential. As we celebrate today, let us not only cherish our achievements, but also renew our commitment to learning, growth, and excellence. May this institution continue to shine as a beacon of knowledge and empowerment for many generations to come. Once again, I congratulate all the students for their accomplishment. An honor and privilege to stand before you today on this momentous occasion. The 63rd College Day celebrations of Mary Stella College. I extend my heartfelt congratulations to the entire Mary Stella family for achieving yet another remarkable milestone in our journey of excellency, empowerment, and enlightenment. As we gather today
We are not only celebrating an institution but also the legacy it represents. This legacy began in 1962 when a group of visionary citizens of Vijayawada approached the Franciscan missionaries of Mary Sisters with a dream to establish a college that would empower young women to become intellectually sharp, morally upright, socially responsible, and spiritually grounded individuals. Today, 6 decades later, Maristella College stands as a testament to the dream, having transformed the lives of over 50,000 women who have excelled as doctors, engineers, lawyers, entrepreneurs, bureaucrats, educators, and so much more. What truly sets Maristella apart is its unwavering commitment to holistic education. The college has consistently been at the forefront of raising awareness on critical social issues such as child rights and women's empowerment. Beyond academics, students here have excelled in sports, cultural events, NCC, NSS, and many other fields, embodying the spirit of all-round development. Maristella empowers students not only to shine on the national stage, but also globally. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చోరీకి గురైన మొబైల్ ఫోన్లను పెద్ద ఎత్తున రికవరీ చేసిన విజయవాడ పోలీసులు. సుమారు 372 ఫోన్లను బాధితులకు తిరిగి అప్పగించిన పోలీసులు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించేలా నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సంఘం. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. అనుమానం వ్యక్తం చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో ఉండాలి. అధికారులను ఆదేశించిన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.